నమస్కారం అమ్మా. నీ పేరేంటమ్మా? రంగమ్మ. నువ్వేనా? కోటయ్య కదా నీ పేరు? చాలా సంతోషం అండి మా ఇంటికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. మా తమ్ముడు. నీ తమ్ముడా? తమ్ముడు మరదలండి. మరదలు. ఓకే. ఎన్నింటి ఇక్కడ మొత్తం? 2 మీరు మీ తమ్ముడు ఇద్దరు ఉంటారు? అవునండి. ఈ పశువులు మేపుకుంటామండి మేము. ఎన్ని గేదెలు ఉన్నాయి? 3 ఉన్నాయండి. దూడ ఒకటి ఉందండి. 3టిని మేము పశువులు మేపుకుంటాం. అదేం దేశపాళి, 2 దేశపాళి, ఇదే మరో చేసండి. ఈ దూడ ఇది ఎంత పాలు ఇస్తుంది? ఇది 8 లీటర్లు 7 లీటర్లు ఇస్తుందండి. అంటే ఇప్పుడు చూడదండి. చూడది. అది చూడదు. ఇదేమో 9 నెలలు, అదేమో 4 నెలలు, అది 8 నెలలు. 8 నెలలు. ఇప్పుడు పాలు ఏది ఇస్తుంది? అది వస్తుందండి. ఎన్ని రోజులు పాలు ఇస్తుంది అది? అది ఇప్పుడు 8 నెలలు ఇచ్చిందండి. మళ్ళా సూలైనా కూడా ఎన్ని రోజులు ఇస్తుంది? సూలు అయినాక ఇంకా 4 నెలలు 3 నెలలు అట్లా ఇస్తాయండి. ఒకటి ఇంకా 5-6 నెలలు ఎక్స్ట్రా ఇస్తాయి, 2 నెలలు ఎక్స్ట్రా ఇస్తాయి అట్లా ఇస్తాయి. ఇది మామూలు సూలు అయితే ఎన్ని రోజులు ఇస్తుంది? ఇదైనా సంవత్సరం పైగా ఇస్తుంది. సంవత్సరం పైగా మనకి సంవత్సరం ఇచ్చిన తర్వాత ఇచ్చేస్తుంది. చాలా యాక్టివ్గా ఉంది. దీనికి 8 నెలలు. మేము తర్వాత ఇట్లా మిక్చరీ కలుపుకుంటా ఇదా ఇది మామూలుగా కలుపుతారా? కలుపుతామండి. ఏమేమి వేస్తారు దీంట్లో? దీంట్లో తౌడు మిక్చరు కలిపేస్తామండి. ఇది ఎంత టైం ఇది చేస్తారు దీన్ని? మేము 8 గంటలు నానబెడతామండి. 8 గంటలు నానబెట్టి బకెట్ పెడతాం అక్కడ. 8 గంటలు నానబెట్టేసి ఇట్లా కలిపేసేసి నీళ్లు కలిసి పోసి పెట్టేస్తామండి. 8 గంటలు 8 గంటలు పెడతారు. 8 గంటలు నానబెట్టి ఇట్లా తిప్పేసుకుని గేదె పెట్టారు. ఏంటి దీనివల్ల లాభం ఏంటి? దీనివల్ల బాగా పశువులు బాగా పాలు ఇస్తాయి, ఆరోగ్యంగా ఉంటాయి. మన దాంట్లో కూడా ఎట్లా పెట్టమని వాళ్ళు చెబుతున్నారు, మేము కూడా ఎట్లా చేస్తాం. ఇప్పుడే తయారు చేసింది ఇది మిక్చర్ అవన్నీ నువ్వు తయారు చేసుకున్నావా, వాళ్ళు ఇస్తున్నారా, కొంటున్నావా? అంటే వేరే కొంటాం, మార్కెట్ కొనేసి తీసుకొచ్చి ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేసుకుంటాం. వాళ్ళు ఇచ్చేయంటే మన మిల్లర్ ఏరే మిక్చర్లో ఇస్తున్నారు. అట్లా ఈ శుభ్రంగా ఇది అవుతుందండి. బాగానే నాకు అవుతాయి, బాగానే ఉంటుంది. ఇప్పుడు నీకు ఒక గేదెకి ఎంత ఖర్చు అవుతుంది? అది మామూలుగా 5 లీటర్లు పాలు ఇస్తుందండి. 5 లీటర్ 60 రూపాయలు, నెలకు 300 రూపాయలు, రోజుకు 300 రూపాయలు, నెల వచ్చేవరకు 900 రూపాయలు. ఖర్చు 4000 రూపాయలు అవుతుంది. ఖర్చు 4000 అవుతుంది. మనకు మిగిలేదు 5000. అప్పుడు దానికి 5000 మిగులుతుంది. అంటే మరి చూడి కదండి. కాదు, అన్ని ఆవరేజ్న సంవత్సరానికి మూటి మీద ఎంత వస్తుంది నీకు? మూడింటి మీద అంటే 5000 ఖర్చులు పోను ఒక 56,000 పైగా ఉంటాయండి సంవత్సరానికి. అంటే అన్ని పాడి ఉండవు కదా సార్, సూడి ఉంటాయి, పాడి ఉంటాయి. మరి ఈ ఖర్చు కూడా దాని మీద కాదు. నేను అడిగేది ఏంటంటే ఒక 3-4 అయితే 15,000 రాదా నీకు నెలకు? వస్తాయండి. ఇప్పుడు ఇది అనుకోండి, ఇది 7 లీటర్లు 8 లీటర్లు ఇస్తుంది. అప్పుడు మనకి 20 లీటర్ల పాలు, అది 3, ఇది 7 దగ్గర 10 లీటర్ల పాలు అవుతుంది కదా పూటకి. అప్పుడు మనకి 2 పూటల మీద 20 లీటర్ల పాలు అవుతుంది. అట్లా అదే నేను లెక్కేసేది ఏంటంటే మీకు ఆదాయం రావడానికి ఆదాయం బాగా ఉందండి. లోనికి వెళ్దాం. ఇంటి దగ్గర ఎవరు ఉన్నారు? రండి కూర్చోండి. ఈ ఇంట్లో నేను, మా కొడుకు. రా, నువ్వు ఇట్రా. ఓకే, రండి. నేను, మా అబ్బాయి ఇంట్లోనే ఉంటాం. మా అబ్బాయికి 2 ఆడపిల్లలు, నాకు 2 ఆడపిల్లలు అయితే పిల్లలు పెళ్లి చేశాను. వాళ్ళు ఎటు అడిపోయారు. పిల్లవాడు పెళ్ళి అయింది. ఇక వాళ్ళు మేము ఈ గదులు ఈ ఇంట్లోనే ఉంటున్నాం. మేము ఇక్కడే మీ కొడుకు కూతుర్లు కూడా ఉంటారు? కూతుర్లు ఉంటారు. 2 పెళ్ళిళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు బయటికి. మనవరాళ్ళు 2. మనవరాళ్ళు కొడుకు బిడ్డలు? కొడుకు పిల్లలు 2. 6 మంది ఉన్నారు. 6 ఉన్నాం. అక్కడ చెప్పు విషయాలంటే ఇప్పుడు ఇల్లు బాగా మాకు వర్షం పడినప్పుడు తడిచిపోయి కారిపోయి నానా ఇబ్బంది పడుతున్నాం సార్. చాలా మేము దాని మీద
ఇదవుతున్నాం. వర్షం పడినాడు అసలు పగిలి పద్దాక దాంట్లో కూర్చుంటున్నాయి కదా, ఇతరు నిద్రపోయే పనులు. అది బాగా ఇదవుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్న ఒకటి, ఒక ఇల్లు ఒకటి. ఇప్పుడు నీకు 3 గేదెలు ఉన్నాయి, ఉంది 4 ఉన్నాయి, 3 పెద్దవి, ఒకటి దూడ. ఇది కాకుండా ఏమన్నా ఉందా ఇంకా? ఇంకా గొర్రెలు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి గొర్రెలు? 50 గొర్రెలు ఉన్నాయి. 50 గొర్రెలు ఉంటే 2 ఉంటారు. మా అబ్బాయి కాస్తాడండి. మీ అబ్బాయి కాస్తాడు. ఇప్పుడు గొర్రెలు ఎట్లా మేపుతున్నావు నువ్వు? మేము గొర్రెలు అంటే మేము ఇప్పుడు ఈ రోజులు వచ్చేవారికి బయటికి వెళ్ళిపోతాం. బయటికి వెళ్ళిపోయి మేము అటు బాగా మన పంటలు అయ్యే కాళ్ళే వెళ్ళిపోయి అటు వేపుకుంటూ వస్తాం. 2 నెలలు 4 నెలలు 3 నెలలు. కూర్చోండి. ఏంటా మీ పిల్లల? అవునండి. ఈ ఏం కోళ్ళు అండి, కోడలు కొడుకు. ఈ పిల్ల ఆ పిల్ల. మీరిద్దరు కూతుర్లు. నువ్వేం చదువుతావమ్మా? నువ్వు ఫస్ట్ క్లాస్. వీళ్ళిద్దరు మా తమ్ముడు గారి పిల్లలండి. ఓకే. నువ్వేం చేస్తావా? అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తావు. నువ్వేం చదువుకున్నావమ్మా? ఎంత? నువ్వు అదేం చదువుకున్నావు? 10th వరకు చదువుకున్నావు. నువ్వమ్మా ఎంత చదువుకున్నావు? కూర్చోండి, ఇట్లా పక్కన కూర్చోండి. అంటే కూర్చోండి. ఓకే అమ్మా, గుడ్. ఫ్యామిలీ అంతా చాలా మాకు ఆనందంగా వెరీ నైస్. బాగా చదువుకున్నావా? ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. నువ్వు ఫస్ట్ క్లాస్, యూకేజీ. ఎక్కడ? రోజు వెళ్ళు. ఏమి నేర్చుకున్నావు? స్కూల్లో నేర్చుకున్నావు కదా, స్కూల్కి పోతున్నావు కదా. 1, 2 వచ్చినా? వచ్చా? నేను అడగనులే, సిగ్గుపడద్దు, ధైర్యంగా ఉండు. ఏంటమ్మా నువ్వు బాగా చదువుకుంటున్నావా? ఫస్ట్ క్లాసా? ఏమేం చెప్తున్నారు స్కూల్లో? అక్షరాలు చెప్తున్నారా? ఇంగ్లీషా తెలుగా? ఇంగ్లీష్ కూడా చెప్తున్నారా? ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది. తెలుగు నేర్చుకుంటున్నావు లేదా? నేర్చుకుంటున్నావా? ఇంట్లో తెలుగులో మాట్లాడతావా, ఇంగ్లీష్లో మాట్లాడతావా? నువ్వేంటమ్మా? ఫస్ట్ క్లాస్. బాగా చదువుకుంటున్నావా? నీ పేరేంటి? దక్షిత సాయి. ఏమవుతావు చదువుకొని? డాక్టర్ అవుతావు. డాక్టర్ అవ్వాలంటే ఏం చదువుకోవాలా? ఫస్ట్ క్లాస్ కదా, ఇంకా తెలియదు నీకు. సైన్స్ చదువుకోవాలా. ఓకే. ఏంటమ్మా నువ్వు ఎన్నో క్లాసు? 4th. నీ పేరేంటమ్మా? ఏమవుతావు? సీఎం అవుతావు. నా కుర్చీకి ఇసురు పెడుతున్నావు. పెద్ద అయినాక సీఎం అవుతావు నమ్మకమా? గుడ్. ఎందుకు సీఎం అవుతావు? దేనికోసం సీఎం కావాలి? ఓకే అమ్మా, ఇసురా. సీఎం ఏం చేస్తావు? ప్రజలు చల్లగా చూసుకుంటావా? ఇప్పుడైతే బాగా చదువుకుంటున్నావు. ఎంతవరకు చదువుకుంటావు? తెలీదా? బాగా చదువుకోవాలి. ఓకే. నువ్వేంట్రా, నువ్వేమవుతావురా? పోలీస్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా? ఏమవుతారా? అర్జుడు. గుడ్. ఇంకా ఇప్పుడు మీరందరూ ఉన్నారు కదా, మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఏమో ఆలోచిస్తే నీకు ఎంత ఇస్తారమ్మా? 15,000 వస్తుంది. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికా? ఓకే. మీ బరిపాలేనమ్మా? ఇవేనా? బాగుంది. బర్రె పాలు మీరా లేకుంటే ఆవు పాలు మీరా? బర్రె పాలే బాగుంటాయి అండి. ఆవు పాలు కొద్దిగా పలసగా ఉంటాయి, ఇవేమో కొద్దిగా చిక్కగా ఉంటాయి.
చిక్కగా ఉంటుంది, వరి పాలేమో చక్కగా ఉంటాయి, ఎక్కువ ఫ్యాట్ కూడా ఉంటుంది, ఫ్యాట్ కూడా వస్తుంది. ఆవు పాలేమో కొద్దిగా పలుచగా ఉంటుంది, కొంచెం టేస్ట్ కూడా బాగుంటాయి. టేస్ట్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మాకు అది పెద్దగా రన్నింగ్ అవుతుంది, ఎక్కువగా బయటే, ఇక్కడ పెద్దగా అవ్వదు. ఇవి బయట పోవు కదా, ఏమండి బర్రెలు బయట పోవు కదా, తోలుతామండి, తోలుతారా? బయటకు తోలుతాం కలిసి తోలుతాం, తోలకుండా ఇంటికాడ ఆపలేంగా. ఇప్పుడు గొర్రెలు ఇంట్లోనే మేపుతున్నారు, ఐడియా ఉంది మీకు? ఫారాలు పెట్టి మేపుతున్నారు, ఫారాలు పెట్టి. మరి దానివల్ల లాభ నష్టాలు ఏంటి ఏమైనా చూసావా? దాంట్లో మేము అంత అవగాహన పెట్టలేదండి, మేము దృష్టి పెట్టలేదా? నెల్లూరు సైడ్ ఏటో ఉన్నాయి సార్ ఈ ఫారాలు, మనకి చాలా తక్కువ ఉన్నాయి. కృష్ణా జిల్లా సైడ్ లేవు సార్. ఇక్కడ మనం కట్టేసి మేత మనం మేపలేము సార్. ఏమి గొర్రెల్ని కాదు, ఇప్పుడు మీరు జీవితాంతం గొర్రెలంతా కూడా పొలాలన్నీ తిప్పాల. చెప్పాలి, ఒకప్పుడైతే ఈ గొర్రెల్ని దేశం అంతా తిప్పేవాళ్ళు, ఇప్పుడు అట్టా తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా అక్కడ కూడా మంద పెడతారు కదా, అక్కడ కూడా రైతులకి అక్కడే పోని అక్కడే ఉండి అక్కడే వండుకుని తిని అలా ఇంటికి వస్తారు. మరి ఎట్లా తిరగాలంటే ఎక్కడ తిరుగుతారా మీరు? తిరగాలి, తప్పదండి అవి. తప్పదని నువ్వు అనుకుంటున్నావు, ఇంట్లోనే గొర్రెలు మేపుకుంటే ఏమవుతుంది? మేత మరి అంత సదుపాయం మేత సంపాదన పొలాలు వేసుకుంటే సరిపోతుంది కదా, పొలాలు వేసుకుని దిగుబడి ఎక్కువ వస్తుంది కదా, ఎక్కువ వేసుకోవచ్చు. అది అంత భూమి ఎక్కువగా ఉన్నోళ్ళు చేయాలండి, మా పోటోళ్ళు చేయాలి పని కాదు. అంటే ఇప్పుడు నువ్వు బర్రెలు ఉన్నాయి, గడ్డి నువ్వే వేస్తున్నావా? గడ్డి నాకు ఎకరం పొలం ఉందండి, ఎకరం పొలంలో కుంట పొలం గడ్డి పెట్టే, కుంట పొలం ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే నీళ్లు సదుపాయం లేదండి, నీళ్లు లేక వర్షాకాలం మీద ఆధారపడి ఉండాలి. నీళ్లు బోరేస్తే పడతాయా? బోరేస్తే పడతాయి, అది మరి అంత అవకాశం కాదు, బోర్ వేస్తే పడితే మంచి బోర్ వేసుకుంటే ఎకరాకు సరిపోయాడుగా పడతాయి కానీ మాకు దగ్గర అంత ఇది లేక మేము వేయలేకపోతాం. నాకు ఆరోగ్యం కొద్దిగా బాగోదు. అదమ్మా, ఏదో గేదెలు పెడుతుంది అట్టగా మేము మా తాత తండ్రుల కాడి నుంచి మాకు అదే పని అండి. మా అమ్మగారు మా నాన్నగారు మా అమ్మగారు అండి, పూర్వం నుంచి మాకు అదే కాదే. ఇవన్నీ అలవాట్లు వృత్తిపరంగా వచ్చారు, వృత్తిపరంగానే గొర్రెలు పెంచుకుంటా వచ్చారు. దానిపైన మీరు ఏం చేస్తున్నారంటే ఎక్కడెక్కడో తిరుగుతారు. తిరుగుతామండి. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహబూబ్ నగర్ వాడు ఇక్కడికి వస్తారు గొర్రెలు పట్టుకొని ఆంధ్రాకి వస్తారు. ఈ ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో పొలాలు ఖాళీ ఉంటాయి కాబట్టి ఇక్కడంతా తిరుగుతారు. మినపసేలు అవుతాయి కదా మన ఏరియాలో, అందుకని ఇటు వస్తారండి. ఇక్కడికి వస్తారు, ఇక్కడ మందు కూడా పెడతా ఉంటారు. రైతులు కొంత డబ్బులు ఇస్తారు, దానికి డబ్బులు ఇస్తారు, అది కొంత ఆదాయం వస్తుంది. ఆదాయం కోసం ఇది తిప్పి మేపుకుంటూ వస్తూ ఉంటారు. ఇంటి దగ్గర ఉండేది కూడా లేదు, ఇంటి దగ్గర ఉండదండి అసలు. మరి ఎట్లా ఇవన్నీ? ఇంకా రోజులు మారినాక మీరు కూడా మారాలి కదా. అంటే మీకు అలవాటు అయిపోయింది కాబట్టి అలవాటు మార్చాలి కదా అలవాటుని. కాదు, నేను అనేది అంటే ఇప్పుడు మీరు ఇది చూశారు, మీ జనరేషన్స్ మారాయి, జనరేషన్ మారినప్పుడు మీలో కూడా మార్పు రావాలి కదా. పిల్లలు మీలో రావాలి కదా. గొర్రెలు బెటరా మేకలు బెటరా? గొర్రెలే బెటర్ అండి, మేకలు కొద్దిగా ఇబ్బంది అండి, ఎంతసేపు అడుగు మీదే తిరగాలి. అక్కర్లో హైట్ కూడా ఆకులు వచ్చేసినాయి, పొలాలు ఆకులు వేయచ్చు కదా, ఆకులు పొలాలు పండుతాయి. మేకలు గొర్రెలకు కూడా ఎక్కడికక్కడ మేత వచ్చింది, ఆ మేత ఇక్కడే తయారు చేసుకోవచ్చు, తయారు చేసుకుంటే ఇంటి దగ్గరనే వేసుకోవచ్చు, వేసి పెంచవచ్చు. అలాంటి అలవాట్లు వచ్చేసాయి. ఇప్పుడు నేను వచ్చింది ఏంటంటే మీ అందరినీ ఎట్లా మీ ఆదాయం పెంచాలి, మీ కష్టం తగ్గించాలి, మీరు కూడా అందరితో సమానంగా ఇంకా రాను అందరి ఆదాయాలు పెరుగుతాయి, అందరే పెరుగుతాయి. ఇంకా పెరిగినప్పుడు మీరు కూడా మీ జీవన ప్రమాణాలు పెరగాలి. ఆదాయం పెరిగితే తప్ప పిల్లలు ఉన్నారు, వీళ్ళు బాగా చదువుకుంటే సెటిల్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, ఆ జనరేషన్ మీ జనరేషను, నువ్వు మీ తండ్రిని మీ తల్లిని ఆదర్శంగా తీసుకున్నావు. ఇంకా మా వాళ్ళు ఇట్లా చేశారు కదా మేము ఇట్నే చేస్తామని ఇప్పుడు వాళ్ళకి అదే నేర్పించావు. నువ్వు 10th నిలిపేసావు కొడుకుని,
అదే మరి ముందుకెళ్తానికి మన దగ్గర సామంతం అంటే ఓసారి కష్టపడితే ఇప్పుడు ఆ అమ్మాయి ఆశ చూసావు కదా నేను సీఎం అయిపోతానంట, ఈ అమ్మాయి డాక్టర్ అవుతానంటే, డాక్టర్ అవుతుంటుంది. అంటే వాళ్ళిద్దరిలో ఆలోచనలు ఉన్నాయి కదా, వాళ్ళ ఆశలు చంపేయకూడదు కదా. అదే మరి ఈయన ఆదాయం కూడా పెంచుకోవాలి కదా. సెల్ ఫోన్ వాడతావా, ఎక్కడ వాడతావా, సెల్ఫీ తీస్తావా, సెల్ఫీ తీస్తావు, ఇంక చదువు రాదంటావు. మాకు తెలియదు కానీ వాళ్ళకి తెలుస్తాయి. ఇప్పుడు ఆ జనరేషన్ అన్ని నేర్చుకుంటున్నారు. నెక్స్ట్ ఎట్లా ఆదాయం పెంచుకోవాలి, మీ వాళ్ళ బ్రతుకులు కూడా మెరుగెట్టపరచుకోవాలి, ఇవి ఆలోచించాలి. అందుకే నేను వచ్చింది ఏంటంటే మీలో కూడా ఒక మార్పు తీసుకురావడానికి వచ్చాను. ఆలోచిస్తున్నా. ఎప్పుడు కూడా మీ యాదవులంతా తెలుగుదేశానికి ఓట్లేశారు. 45 ఏళ్ళ నుంచి తెలుగుదేశం అంటే మీకు పుట్టినిల్లు, ఎప్పుడు ఓటేసేస్తూ ఉంటారు. కానీ మీ జీవితాల్లో ఇంకా నేను అనుకున్నంత మార్పులు రాలా. ఇప్పుడన్నా తేవాలని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టా. అందుకే ఇప్పుడు అందరికీ మీ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలి, ఎట్లా చేస్తే మీరు బాగుపడతారు, మీ ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇల్లు అడిగావు, ఇల్లు కట్టేసేయమంటాను. ఒక పని చేయండి కలెక్టర్ గారు, ఈ ఇంటికి నలుగురు ఒకటి ఇక్కడ ఉంటారా, మీరు పిల్లలతో కూడా ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటే ఇద్దరికి కలిపి 2 houses శాంక్షన్ చేసి పక్క పక్కనే ఎంట్రీ కూడా పెట్టేసి కట్టేసేయండి. కామన్ వాల్ పెట్టేసి ఇద్దరికి కట్టేయండి. అప్పుడు శుభ్రంగా ఉంటుంది, బెటర్. ఆ పిల్లలు ఉంటారు, మళ్ళీ వాళ్ళకి ఉపయోగపడతాయి. ఇద్దరికి కట్టించేసి అదొకటి. ఇంకేమి కావాలంటున్నారు మీరు బాగుపడాలంటే? మామూలుగా ఈ పశువులకి దానా ఇవన్నీ బాగా హాస్పిటల్ బాగానే ఇస్తున్నారు. ఈ మిల్లరం బేళ్ళుగా వచ్చి ఇచ్చారు ఉన్నాలు, అవి కూడా ఇంకా కొద్దిగా సఫలా చేపిస్తే ఇంకా అది బాగా మాకు ఉపయోగపడతా ఉంటుంది. ఏం కావాలంటావు? ఈ బేళ్ళు మిక్చరు, మిల్లరం మిక్చర్ లాగా మొక్కజొన్న పొడి లాగా బేళ్ళు కొట్టేసి ఉన్నాయి. అది వరకు కడవ వాళ్ళ దగ్గర మందులు వేయి ఉండగానే టీకాలు వేస్తున్నారు బాగా. సంవత్సరానికి 3 సార్లు టీకాలు వేస్తున్నారు గొర్రెలకి గేదెలకి. అన్ని హాస్పిటల్ సదుపాయం కూడా బాగానే ఉంది. అవి కూడా కొద్ది మాకు సప్లై చేయగలిగితే ఇంకా అవన్నీ రెన్యువల్ చేయండి. ఇంత మునుపు ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ గొర్రెలకు కానీ దీనికి కూడా ఎట్లా చేస్తున్నామో ఇప్పుడు ఫాడర్ డెవలప్ చేయమన్నాం ఊర్లోనే. చూసి పెట్టాము సార్. ఇక్కడ ట్రైబ్ కాబట్టి ఫాడర్ ఇంట్రొడ్యూస్ చేస్తాం, పెరినియల్ ఫాడర్ పెడతాము సార్. తర్వాత మిల్కింగ్ యూనిట్ ఒకటి ఏరియా అంతా 50 బస్సులు సార్. 500 దాకా పాపులేషన్ ఉన్నాయి సార్. వాళ్ళకి మిల్కింగ్ యూనిట్ వీళ్ళందరూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో ఉన్నారు సార్. ఒక యూనిట్ మాత్రం తెచ్చి ఒక ట్రయల్ చేసేసి అందరికీ ఉపయోగం ఉంది, అందులో ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ మిల్కింగ్ మెషిన్స్ పెట్టారనుకో, కట్టర్లు పాలు పిండడానికి ఒక మీ ఇంట్లో పక్క పక్కన ఒక 5-6 మంది ఉంటారు అనుకోండి, ఆ మెషిన్ తెస్తారు, పాలు పిండేస్తారు. ఇప్పుడు ఆవిడ ఉంది డాక్రా సంఘంలో, ఆవిడ నేర్పిస్తాం, ఒక మెషిన్ ఇస్తాం. ఈ 10 ఇంట్లోకి ఆవిడే చేసేస్తారు. ఆమె తీయాలి ఆ 10 ఇంట్లకు మెషిన్తో. మెషిన్ ఉంటుంది, మెషిన్ పెట్టేస్తుంది, పాలున్నీ వచ్చేస్తాయి. అట్లా 10 ఇంట్లోకి చేసేస్తారు. దానికి ఇంత వీడికి కూడా డబ్బులు వస్తుంది. ఆ మెషిన్ మేనేజ్ అట్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టి డాక్రా సంఘాలు పెట్టి అది కూడా చేద్దామని. అప్పుడు పాలు పిండే పని ఉండదు వేగంగా, అదే ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. అది కూడా పెట్టమన్నాను. అదే మరి ఊర్లో గడ్డేయమన్నాను. గడ్డేసి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఇప్పుడు నువ్వేసే దానికంటే ఇంకా ఖర్చు తక్కువతో నీకు సరఫరా ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు. ఇవన్నీ ఉంది, గడ్డి ఉంది, కట్ చేసేస్తారు మిషన్తో, కట్ చేసి ఇచ్చేస్తారు. బస్తాల్లో ఇంత ఇన్ని కేజీలు ఇచ్చేస్తారు. అన్ని కేజీలు పశువులకి వేస్తాం. మామూలుగా రైతుకు సంబంధం లేకుండా వాళ్ళే డైరెక్ట్ తెచ్చి ఇచ్చేయటం, వాళ్ళే ఇస్తారు. మీ ఊర్లో ఒక 5 ఎకరాల భూమి ఉందనుకో, 5 ఎకరాలు వేపిస్తా, నేను దానికి కొంత డబ్బులు ఇస్తా. వాళ్ళే కట్ చేసి వాళ్ళే ఒక ట్రాక్టర్ వేసుకొచ్చి ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇంటికి ఎంత ఇన్ని కేజీలు అని ఎన్ని కేజీకి ఎంత ఇచ్చేస్తారు. అప్పుడు మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. పశువులకు దానా వస్తుంది, మిక్చర్ మీరు కొనుక్కుంటారు కొంత. ఇక్కడ మిషన్ మిల్కింగ్ చేస్తాం, మందులు అవన్నీ సరఫరా చేస్తాం. అప్పుడు ఇంకా మీకు ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు 4 రూపాయలు లీటర్కి పెడతాను అనుకో, రేపు రాబోయే రోజుల్లో ₹1 ₹2 తగ్గిపోతుంది. ఇంకా అప్పుడు అది ఆదాయం కింద వస్తుంది. అట్లా కొంచెం మీలో ఏ విధంగా చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది, పేదవాళ్ళకి ఆలోచిస్తారు.
అట్లా. అదే. ఇప్పుడు గొర్రెలు కూడా నేను ఆలోచిస్తున్నాను, ఈ ఊర్లో ఎక్కువ యాదవులు ఉన్నారు కాబట్టి ఒక గొర్రెలు పెంచి ఇక్కడే క్యాటిల్ ఫామ్ పెట్టి దానికి గడ్డేం కావాలని కూడా వర్కౌట్ చేసి ఒక మోడల్ తయారు చేయండి. ఆ మోడల్ తయారు చేస్తే నేను మొన్న కూడా ఒక ఊర్లో చెప్పాను, ఇక్కడ ఒక మోడల్ తయారు చేస్తాం. అది సక్సెస్ అయితే అన్ని రోజులు ఇక్కడ తీసుకెళ్ళి ఒక మోడల్ కింద చేయండి. ఎంతమంది ముందుకు వస్తారో తీసుకోండి, వాళ్ళు చేద్దాం. అది కూడా చేయమంటానే, మీరు వర్కౌట్ చేయండి. అది లాభసాటిగా ఉంటే దానికి కూడా ఒక సబ్సిడీ ఇస్తాను, అప్పుడు మీకు ఈజీ అవుతుంది, తిరిగే పని ఉండదు. ఆ టైం దానికి ఉపయోగించుకోవచ్చు, పిల్లలతో స్పెండ్ చేయొచ్చు, కాసేపు ఇంట్లో ఉండొచ్చు, ఇంకొక విధంగా 10 రూపాయలు సంపాదించుకునే మార్గం ఆలోచించవచ్చు. చేద్దాం, సరేనా? ఓకే, రండి అందరూ, మీరు అందరూ రండి, ఫోటో తీసుకోండి, అందరు రండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కట్టిద్దాం. నేను మాట్లాడలేనని చాలా డౌట్ వచ్చింది అని మీకు. బాగా మాట్లాడావు, బాగా మాట్లాడావు. ఓకే, ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఈ పక్క ఇల్లు మీదేనా? ఆ ఇల్లు ఓకేనా, బాగానే ఉందా? కట్టుకోవాలన్నా? రెండు అవుతానండి. ఆ ఇల్లు కూడా కట్టేసుకోండి, అది కూడా ఇచ్చేసేయమంటాను, అది కూడా కట్టేసుకోండి. ఓకే అమ్మా, మీరు చదువుకోవచ్చు కదా, ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇంట్లో ఫ్రీగానే ఉంటారు కదా. చదువుకుంటే 10 రూపాయలు సంపాదిస్తారు కదా, లేకపోతే ఏదో ఒకటి మీరు డబ్బులు సంపాదించే మార్గం, 10 రూపాయలు సంపాదించే మార్గం ఆలోచించుకోవాలి కదమ్మా. మీకు చేతనైన పని నేర్చుకుంటే ఇంటి దగ్గరనే తయారు చేయడం కానీ, ఊర్లోనే కూర్చొని పని చేయడం కానీ అదే. ఇప్పుడు చదువుకున్నారు, ఇంకా రాను రాను అంతా వంట గ్యాస్ ఇచ్చేసారు కదమ్మా, మీకు అన్ని వంట గ్యాస్ ఉంది, పనులు కూడా తగ్గిపోతాయి కదా. మాట్లాడదాం, చేయండి సార్. మాకు బీసీలకి ఇక్కడ యాదవులకి గొడ్లు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. పెద్ద లోన్లు వాటికి సదుపాయం ఎక్కువగా ఉంటాయి. లోన్స్ అన్ని ఇప్పిస్తాను, లోన్స్ ఇప్పిస్తాను. ఏం చేయాలో ఊర్లోనే నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నా. ఎక్కువ లోన్స్ అన్ని ఇచ్చి సబ్సిడీ కూడా ఇచ్చి మీ ఆదాయాన్ని ఎటు పెంచాలో పెంచుతాను. వీలైతే గొర్రెలకు కూడా ఊర్లోనే కొన్ని ఒక 5 ఎకరాలు కొని అక్కడే ఫార్మ్స్ పెట్టి, ఇండ్ల దగ్గర కాకుండా అక్కడే ఇది పెడితే ఎట్లుంటుందని చూస్తున్నాం. ఇప్పుడు గొర్రె ఇవి కూడా బర్రెలు ఇక్కడ ఉన్నాయి, బర్రెలు కూడా ఒక షెడ్ కట్టి అక్కడే ఒక 10 మంది కలిసి అక్కడే పెట్టుకుంటుంటుంది. మార్కెట్ లాగా పెట్టేసి అక్కడే అన్నీ ఉంటాయి, మీరు అయిపోయి చూసుకొని వస్తూ ఉంటారు. చూద్దాం ఎట్లా. మీకు నమ్మకాలు ఉన్నాయి, ఇంటి దగ్గరనే ఉండాలా, మీరు చూస్తూ ఉండాలి దాన్ని, అవి కూడా ఉన్నాయి. అది కూడా ఉందని సెంటిమెంట్. మీకు అలా కట్టేయడానికి కొద్దిగా ఇష్టపడుతుంటేనే ఇష్టపడడం, అందుకని దగ్గర కట్టేసి. కానీ పశువులకు అటాచ్మెంట్, ఇప్పుడు పశువుల నుండి జీవనోపాధి. కానీ మన ఇంటి దగ్గర ఉందనుకో, చిన్న చిన్న రోగాలు అవన్నీ కూడా వస్తాయి కదా. అట్ట కదమ్మా, నేనేమంటా అంటే భవిష్యత్తులో నేనేమన్నానంటే, మీ ఊరుంది అరిగిపల్లిలో, బయట కొంటాం, అక్కడే మీకు ఇంత స్పేస్ అని ఇయర్ మార్క్ చేస్తాం, పశువులు అక్కడే ఉన్నాయి, అక్కడే పోయి చూసుకుంటారు మీరు. అక్కడికి వెళ్ళలేంగా, పక్కనే కదా, ఊరే కదా. ఎందుకు నీకు ఆలోచన, ఆ పిల్లల ఆలోచన, వీళ్ళకి ఆలోచన అంటే ఏంటి ఇంటి పక్కనే ఇవన్నీ అని. మీ ఆలోచన కదమ్మా, చూసావా? నీ ఆలోచన అది, వాళ్ళ ఆలోచన ఇది. వీళ్ళ ఆలోచన అయితే ఏంటి ఇవన్నీ పెట్టావు తాత అంటారు వీళ్ళు, ఈ పిల్లలు. రేపు నిన్నేమంటారంటే నీకు తేద కాదు, ఇదేనా ఈ పని, నేను పరిశుభ్రంగా ఉండాలి కదా. చూసావు కదా, అమ్మాయి డాక్టర్ కావాలంటుంది, హాస్టల్లో చంపేయడానికి లే కదా. వర్కౌట్ చేద్దాం, చెప్తాను. ఓకే. ఏంటా ఇవి నీవే లేకుంటే మీ అన్నవే? మీ అన్నవే ఇద్దరు కలిపే చేస్తారా? ఎన్ని ఉన్నాయి? 25 ఉంటాయి. ఎంత ఆదాయం వస్తుంది?
సంవత్సరానికి ఒక 50,000 60,000 వస్తుంది. పిల్లలు ఎన్ని నెలలు దీనికి? వారం రోజులు. వారం రోజులు. చాలా బాగుంది, ఆరోగ్యంగా ఉంది. ఏ వెరైటీ ఇవన్నీ? మామూలేనా? మొత్తం కలిసి 20 ఉన్నాయి. అంతా మోడర్న్గా కట్టేస్తున్నారు. ఒకప్పుడు ఊర్లో ఈ నెట్లు ఇవన్నీ ఉండేవి కాదు, ఇప్పుడు నెట్లు అన్నీ వచ్చేసాయి. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇదే అక్కడ కట్టేస్తే నీకేం నష్టం ఏంటి నేను అడుగుతున్నా? ఉండొచ్చండి, కాదు మేత సదుపాయంగా మేత నువ్వు బయట చేసేపోతున్నావు. ఇప్పుడు మేత కూడా వేసి అక్కడే పెడితే ఆదాయం వస్తుంది, నీలో కూడా ఒక మార్పు వస్తుంది. వాళ్ళకు కూడా ఫ్రీగా ఉంటారు పిల్లలంతా. డబ్బులు రావాలి, పిల్లల ఆరోగ్యం ఉండాలి, భవిష్యత్తు కూడా ఆలోచించుకోవాలి. చూస్తున్నా, నేను మాట్లాడుతున్నా. మీ ఊర్లో కొంతమందికి ఇంటి దగ్గరనే పెట్టి గొర్రెలు మేపడం అలాంటివి వచ్చేసాయి. పొలాలు దిప్పే పని లేదు, దానికి గడ్డి కూడా తయారు చేయడం అలాంటివి పెడితే ఒక 40-50 కలిసి బయట 3 ఎకరాలు కొనిస్తాం అనుకో. అక్కడనే మరి షెడ్ కడతారు. నీ షెడ్ ఇదే మరి ఉంటుంది, అక్కడే కడతారు. పైన కూడా రూఫింగ్ వేసేస్తాం. అది బెటరా ఇది బెటరా? అదే బెటర్ అండి. అదే బెటర్ కదా. ఒకప్పుడు కట్టేవాళ్ళం కదా బయట. ఇప్పుడు నువ్వు ఎట్నో ఎక్కడికో తీసి పెడుతున్నావు కదా, చాలా దూరం పోయి అక్కడ మంద పెడుతున్నావు కదా. ఇక్కడ అది వచ్చింది అనుకోండి, ఇది అమ్మొచ్చు మీరు అక్కడే సెపరేట్గా ఉంటే అమ్మచ్చు. అందులో ఇంకోటండి, మామూలుగా అక్కడ కర్బటు కూర్చోవాలి, రాత్రి పూట కాపలా ఉండాలి, ఎవరో ఎండ ఉంటుంది, ఊరు తిరగాలి కదా. పొలాలు చెరువులు తిరగాలి, అన్నం అయింది, చాలా సమస్యలు ఉన్నాయి. సంచారం ఒకప్పుడు ఉండేది, ఎక్కడ పోతే ఆ ఊరికి వెళ్ళిపోవడం పిల్లలు తీసుకొని. మీరు మార్చాలమ్మా, మీరు కానీ మీరు ఆడవాళ్ళని మార్చాలి. ఎప్పుడు మీరంతా తెలుగుదేశమే. నేను మీలో మార్పు తేవాలని నేను అప్పటి నుంచి ఉన్నారు మీరంతా. ఇలా చేస్తారు మరి, మీ కుటుంబాలు బాగుండాలి. నేను చేస్తాను. ఇల్లు కూడా కట్టమంటున్నాను నీకు కూడా. ఇక్కడ ఇల్లు కట్టేస్తారు, కొత్త ఇల్లు శుభ్రంగా కట్టుకోండి, సరిపోతుంది. శుభ్రంగా కట్టుకొని బాగుండండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. బాయ్ 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 రా, షేక్ అండి. గుడ్ గుడ్. ఇట్రా, అటు చూడు, అటు చూడరా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మంచిదమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే బాబు. ఓకే.